హలో ఫుడీస్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఒక వెరైటీ చట్నీ పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా చట్నీ చేసి పెడితే 4 ఇడ్లీ తినేవాళ్ళు అర డజన్ లాగించేస్తారు. అంత బాగుంటుంది ఈ చట్నీ. చూద్దామా, ఇంకెందుకు ఆలస్యం. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేయకుండా ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసి మాడకుండా సన్నని మంట మీద దోరగా వేయించేసేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసి 4-5 పచ్చిమిర్చి వేసేసి కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి బాగా వేయించేసేసేయండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కాంబినేషన్లో ఈ పల్లీలు వేసి చట్నీ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగినటువంటి పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి పచ్చి కొబ్బరి ముక్కలు కాసిన వేసి రుచికి తగ్గ సాల్ట్ వేసి అలాగే కాసిన నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసేసి పోపేసేసేయండి. ఈ మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి చట్నీ అంతా కూడా ఒక బౌల్లో వేసేసి కాస్త నీళ్లు పోసేసి జారుగా కలిపేసేసేయండి. తర్వాత ఆ చట్నీ మీద ఈ పోపు అంతా వేసేసి కలిపేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన చట్నీ రెడీ. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.